మీకు తెలియందేమీ లేదు. ఎప్పుడైతే హత్యలు జరుగుతాయో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తుంటామని. శవాన్ని చూస్తాం. శవాన్ని చూడగానే చాలా విషయాలు తెలిపోతుంటాయి. హంతకుడు ఎలాంటివాడు, హత్య ఎలా జరుగుంటుంది. కానీ ఓ కేసు చాలా విచిత్రంగా అనిపించింది. హత్య జరిగింది, కానీ శవం దొరకలేదు. మరి శవమే దొరకపోతే హత్య జరిగిందని ఎలా చెప్పగలం చెప్పండి? శవాన్ని పరిశీలించాలిగా. గది అంతా రక్తపు మరకలు కనిపించాయి. దాన్ని బట్టి చూస్తే గదిలో ఏదో అయిందనిపిస్తుంది. అదొకటే కాదు, మాకిక్కడ ఓ పెద్ద బ్యాగ్ దొరికింది. దానికి 2 రకాల రక్తం అంటి ఉంది. ఇక ఈ 2వ రక్తం ఎవరిది? ఆ విషయం తెలియగానే ఏం చేయాలో అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి చెల్లికి DNA టెస్ట్ చేయగానే తెలిసిందేంటంటే తన చెల్లెలు. ఎలా చెప్పను, మీరే చూడండి. సానియా, ఇవాళ నువ్వు క్లాస్కి 2 గంటల ఆలస్యంగా రావడమే కాక ఈ డాన్స్లో స్టెప్స్ అన్ని మార్చి పడేశావు. అయినా నేను నిన్నేమనలేదు, కానీ ఇప్పుడు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఒక్క నిమిషం సన్నీ, నీ పిచ్చి వాగుడు వినే ఓపిక నాకు అస్సలు లేదు. నువ్వు ఊరుకోమద్దు, నన్ను మాట్లాడి. ఏంటి నువ్వు మాట్లాడేది? సానియా, అసలు నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది కాస్త విను. సానియా, ఆర్ యు ఓకే? ఎంత ప్రమాదం తప్పింది? నాకేం కాలేదు. థ్యాంక్ యూ మధు. నా చెల్లెలికి నేనంటే ప్రాణం. తిను నా వెంట ఉన్నంత వరకు నాకేం కాదు. సానియా, ఆర్ యు ఓకే? సమీర్, ఆదిత్య, మీ మీద ఇంతకుముందు కేసు వేశాను, గుర్తుంది కదా? కాంట్రాక్ట్ లో మోసం చేసినందుకు. ఇప్పుడు మీ ఇద్దరి మీద ఇంకో కేసు వేస్తున్నాను, నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు. నీకేమైనా పిచ్చి పట్టిందా సానియా? ఏం నువ్వు మాట్లాడేది? కాంట్రాక్ట్ విషయం ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. అవును, నువ్వు మా మ్యూజిక్ కంపెనీకి స్టార్వి. నువ్వు పాడను అంటే మేము అన్యాయం అయిపోతాం. సానియా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నిన్ను చంపడం వల్ల మాకు వచ్చే లాభమేంటో చెప్పు. రిలాక్స్ గాయ్స్. సానియా ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది ప్రశాంతంగా వింటావా? నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. పద మధు. సానియా, సానియా, ఒక్కసారి నా మాట. ఐఎమ్ సారీ సార్. కాస్త అర్థమయ్యేలా చెప్పా పూర్వ. గాల్లో మేడలు కడుతుంది, ఏదో ఒకరోజు బాధపడుతుంది. మంచి టాలెంట్ ఉన్న సింగర్. కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మధు, ఎక్కడున్నావు? సరే, హోటల్కి ఎంతసేపట్లో వస్తున్నావు? ఏంటి, కారు పాడైపోయిందా? రోడ్డు మీద ఒంటరిగా నిలబడున్నావా? అది ఇంత రాత్రి వేళ. సరే చెప్పు, పర్వాలేదు చెప్పు, ఎక్కడున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. ఓకే, బోట్ హౌస్, ఎలైట్ రోడ్. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఉదయ్ ఎక్కడా? ఏంటి, నీతో లేడా? అసలు అతనిలో నీకు నచ్చిందేంటే అతను వెనుక పడుతున్నావు? సరే, అతని గురించి నీతో పోట్లాడడం నాకు ఇష్టం లేదు. ఓకే, వస్తున్నా ఉండు. దీన్ని ఎలాగైనా ఉదయ్కి దూరంగా ఉంచాలి. అందుకు ఏదో చెయ్యాలి. నువ్వా? ఎంత ధైర్యం నువ్వు ఇక్కడికి రావడానికి? నీకు తెలుసు కదా, ఎవరైనా నా ఇంటికి చెప్పకుండా వస్తే నాకు నచ్చదని నీకు తెలీదా? అక్కేమో అరగంటలోకి వస్తానని చెప్పింది. గంట కూడా దాటిపోయింది, తను ఇంకా రాలేదు. మధు, కమ్. ఉదయ్, హే, హాయ్, కమ్ ఇన్. ఉదయ్, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చినందుకు. నేను అక్క కోసం ఎదురు చూస్తున్నాను. తను అరగంటలో వస్తానని చెప్పింది, కానీ గంట అయిపోయింది, తను ఇంతవరకు రాలేదు. మధు, ఏంటిది? సానియా గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? తను పార్టీకి వస్తుందిలే, ఇంకేం ఆలోచించుకో. పార్టీకి వెళ్దాం పదా. సరే అయితే నేను ఒకసారి అక్కకు ఫోన్ చేసి నీతో కలిసి పార్టీకి వస్తున్నానని చెప్తాను. మధు, ఏమైంది? ఉదయ్, అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మధు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. తను ఎక్కడికైనా వెళ్ళి బిజీగా ఉందేమో. నీ మిస్ కాల్ చూసి తనే ఫోన్ చేస్తుందిలే. అది కాదు ఉదయ్, అక్క ఎప్పుడు ఇలా చేయలేదు.
ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేస్తాను, రమేష్కి. ఓకే. హలో, నేను మధుని మాట్లాడుతున్నాను. సానియా అక్క ఎక్కడుంది? తనతో మాట్లాడాలి. తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బయటికి రాలేదంటే నువ్వు బయట ఉండి ఏం చేస్తున్నావు? నేను అక్కతో మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడాలి. నేను లైన్లో ఉంటాను. మేడం, 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 నేను రమేష్నండి. మేడం, హలో హలో రమేష్, రమేష్, మధు. అక్క ఎక్కడుంది? అక్క ఎక్కడుంది? ఏమైంది మధు? అక్కకి ఏమైంది రమేష్? హలో. అభిజిత్, సార్. ఈ ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సానియా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. కానీ తన శవం మాయం కావడం ఏంటి? ఆ హంతకుడు చంపడమే కాక శవాన్ని కూడా మాయం చేశాడు. అదే కదా, హత్య చేయడం అన్నదే మామూలు విషయం కాదు. పైగా శవాన్ని తీసుకువెళ్ళడం అన్నది... లేదు సార్, మా అక్కకేం కాదు, తనకేం కాదు. అసలు మా అక్క చనిపోయి ఉండదు. సార్ ప్లీజ్, మా అక్క ఎక్కడుందో కనుక్కోండి సార్ ప్లీజ్. ప్లీజ్ కంగారు పడక మధు. వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయని. నువ్వు ఇంటి బయటే ఉన్నావుగా? అవును సార్, కారు దగ్గర ఉన్నాను. కారు దగ్గరే ఉన్నా ఇంటి బయటే ఉన్నావుగా? అవును సార్. ఎవరు శవాన్ని తీసుకెళ్ళడం చూడలేదా? లేదు సార్. సరే, ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి వేరే దారి ఏదైనా ఉందా? ఉంది సార్, వెనక వైపు ఒక గేట్ ఉంది సార్. వెనక? హ్మ్. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సమీర్, ఆదిత్య వాళ్ళే ఇలా చేసి ఉంటారు సార్. సమీర్, ఆదిత్యాలా? సార్, వాళ్ళు రాజ్ మ్యూజిక్ కంపెనీ ఎండీస్ అంతే. ఆ కంపెనీ వాళ్లకు సానియాకు గొడవలున్నాయి సార్. కేసు కూడా నడుస్తుంది. వాళ్ళిద్దరూ సానియా గారిని మోసం చేశారు. ఓ ఓ ఐ సీ. సార్, సార్, వెనక చాలా పెద్ద శ్మశానం ఉంది. అటు బాడీని తీసుకెళ్తే కనుక్కోవడం చాలా కష్టం. అంటే ఎవరైతే ఈ పని చేశారో వాళ్లకు సానియా ఇంటి గురించి బాగా తెలుసన్నమాట. సానియా దగ్గర ఏదైనా మొబైల్ ఉందా? సానియా మొబైల్, తన సిల్వర్ పర్స్ రెండు కనబడట్లేదు. సిల్వర్ పర్స్? సార్, ఆ పర్స్ అంటే అక్కకి చాలా ఇష్టం. ఆ పర్స్ ఎప్పుడు అక్క తన దగ్గరే ఉంచుకుంటుంది. ఆ పర్స్ చాలా చాలా స్పెషల్, తనకి చాలా ఇష్టం. ఇష్టమైందా? అంటే ఆ హంతకుడు పర్సు తీసుకుని పారిపోయాడు. అభిజిత్, మనం సానియాని పట్టుకోవాలంటే ముందుగా మనం తన మొబైల్ని ట్రేస్ చేయాలి. యా, మేమంతా ఇక్కడికి చేరుకున్నాం. యా, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ప్లేస్కి ఎగ్జాక్ట్గా చేరుకున్నాం. సార్, మొబైల్ ఇక్కడే రేడియస్లోనే ఉంది సార్. ఓకే, ఓకే, ట్రేస్ అవుట్ అయింది. థ్యాంక్స్. ఒకసారి ఫోన్ చేసి చూడండి, రింగ్ అవుతుందేమో చూద్దాం. ప్రణీత్, రింగ్ అవుతుంది సార్. ఇది సానియా అక్క రింగ్ టోన్. అంటే ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుంది. సార్, ఇక్కడ ఏదో ఉంది సార్. ఈ బ్యాగ్లోంచి మొబైల్ రింగ్ వస్తుంది సార్. బ్యాగ్ మీద రాళ్ళు పెట్టారేంటి? ఏమి లేదే. ఏదో పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. పర్ఫ్యూమ్ అంటే అక్కకేం కాలేదు. తనకి పర్ఫ్యూమ్స్ అంటే ఎలర్జీ. తనెప్పుడు పర్ఫ్యూమ్ వాడేది కాదు. కానీ ఈ మొబైల్ సానియాదిగా. లావణ్య, వీళ్ళందరినీ తీసుకెళ్ళి మీరంతా వెళ్ళి ఆ కార్లో కూర్చోండి. అభిజిత్, ఇక్కడ చూడు. దీన్ని బట్టి చూస్తే
బాడీని ఇక్కడి నుంచే లాక్కెళ్ళినట్టున్నారు. గుర్తులు ఇక్కడి వరకే ఉన్నాయేంటి? బాడీని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? అదే చాలా విచిత్రంగా ఉంది. బాడీ తీసుకెళ్లి బ్యాగ్ వదిలేశారు. ప్రణీత్ ఓపెన్ చెయ్యి. ఆ బ్యాగ్ని ల్యాబ్కి పంపించు. అభిజిత్, సానియా ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే డిఎన్ఏ టెస్ట్ కోసం ఏదైనా ఆధారాలు దొరకవచ్చు. అదే హెయిర్ అలా. ఓయ్ రాహుల్, రాహుల్ దేవ్, లోపలేం చేస్తున్నావు? లోపల చాలా బాగుంది. చాలా బాగుంటే లోపలే ఉండు మరి. అయ్యా, లోపల స్మెల్ వస్తుందయ్యా. ఆ, ఆ, ఆ. వాతావరణం చల్లగా ఉందన్నావు కదా, అందుకని. లోపలికి వెళ్ళి చూడు, బాగుంటుంది. నేనెందుకులే, నువ్వు వెళ్ళావుగా. నేను చూసాలే. ఏసీపీ సార్, ఒక విషయం, నా ఉద్దేశంలో శవం ఇందులోనే ఉండాలి. పోన్లేండి, మీరు లోపల ఉన్నందుకు ఏదో ఒక లాభం వచ్చిందిగా. ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తాను, రండి. సారిక, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ బయటికి తీయండి. సార్, సానియా హెయిర్ దొరికింది. చూడండి, ఇందులో నుంచి వీటిని మేము డిఎన్ఏ టెస్ట్ చేశాం. ఆ బ్యాగ్ మీద ఉన్న రక్తంతో దాన్ని మ్యాచ్ చేసి చూసారా? ఎస్, ఆ హెయిర్ రక్తం రెండు సానియావే. మరి తన ఇంట్లో దొరికిన రక్తం? సానియా ఇంట్లో దొరికిన ఆ రక్తము ఈ రక్తము ఒకటే సార్. ఇట్స్ క్లియర్. ఏమంటున్నావు? ఏమనేదేముంది, సానియాని ఇంట్లోనే హత్య చేసి ఈ బ్యాగ్లో పెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. మరి ఆ శవం ఎక్కడుంది అంటే సరే సరే, శవాన్ని మేము ఎత్తుక్కుంటాం. ఆ, ఇలాంటి తింగర ప్రశ్నలు నన్ను అడక్కు. ఒక సిఐడివి ఇటువంటి ప్రశ్నలు నన్ను అడగొచ్చా? ముందు అది తెలుసుకో. తప్పుకో. సారీ సార్. సార్, ఆ శవం ఎక్కడుంది? నాకు తెలీదు. ఏంటి? మరి నాకు కూడా తెలీదు. సార్, ఒకవేళ వేరే ఎవరైనా సానియా శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారేమో. అలా కూడా అయి ఉండొచ్చు. అసలు తను చనిపోకుండా కూడా ఉండుండొచ్చు కదా. ప్రణీత్, నువ్వు ప్రతిసారి ఏదో తేడాగా మాట్లాడతావెందుకు? అదేగా మన స్పెషాలిటీ. మనం ఎప్పుడు నోరు తెరిచినా జనం నవ్వుతుంటారు. అది సరే గాని, అసలు ఈ రక్తం సానియాదేనా? ప్రణీత్, ఈ విషయం నీకెలా తెలుసు? ఏదైనా తేడా కొట్టిందా? చూడు బాస్, ప్రణీత్ కూడా నాలెడ్జ్ ఉంది. మరి రాహుల్, ఏమిటిదంతా? ఏమీ లేదు బాస్, ఒక్క నిమిషం. ఈ రక్తం మీకు కనబడుతుంది కదా, ఇదిగో ఇక్కడ ఈ చైన్ మీద. ఈ రక్తం సానియాది కాదు. ఈ రక్తం సానియాది కాదా? అంటే దీని అర్థం ఈ రక్తం ఖచ్చితంగా హంతకుడిదే. ఎస్ సార్. జరిగిన దాన్ని బట్టి చూస్తే సానియా తన్ని తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసినట్టుంది. ఆ పెనుగులాట్లో హంతకుడిని కొట్టడం వల్ల అతనికి రక్తగాయమైనట్టుంది. అంటే మనం గాయపడ్డ హంతకుని పట్టుకోవాలి. ఏ రాహుల్, మళ్ళీ లోపలికి వెళ్ళావా? బయటికి రా. లోపల ఏదో ఉంది బాస్. ఏంటి? పెర్ఫ్యూమ్. పర్ఫ్యూమా? డాక్టర్ గారు అయిపోయాడు. ఎవరా మాట ఉంది? ఏ మాట? నేనేమనలేదు. లోపలేముంది? ఐఎమ్ సారీ ఏసీపీ గారు, నేను మీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ బ్యాగ్లో నుంచి మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది తెలుసా? పర్ఫ్యూమ్? అది అంతకుడిది అయి ఉంటుంది సార్. సానియాకు పెర్ఫ్యూమ్స్ అంటే అలర్జీ అట. సార్, మనం కెమికల్ అనాలిసిస్ చేస్తే అది ఏ పెర్ఫ్యూమో తెలుసుకోవచ్చు కదా. మరో విషయం సార్, ఎవరైతే సానియాని హత్య చేశారో వాళ్ళకి సానియా ఇంటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సానియా మీద అటాక్ చేయడం జరిగింది. సార్, సానియా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. ఆ డిఎన్ఏని కనుక ఈ రక్తంతో మ్యాచ్ చేస్తే అసలు అంతకుడు ఎవరో ఏంటో మనకి తెలిసిపోతుంది కదా సార్. ఇంట్లో అణువణువు ఓసారి గాలించు ప్రణీత్. ఏదో ఒక ఆధారం దొరకచ్చు. ఎస్ సార్. సార్, మేడం గారిని ఎవరు వచ్చి చేశారో తెలిసిందండి? ఇంతవరకు ఏం తెలియలేదు. కానీ వీళ్ళంతా ఎవరు? నేను కనిపించలేదు సార్. నేను మోహన్ని, సానియా మేడం కుక్కుని. సార్, నా పేరు మాధవన్, ఇంటికి కాపలావాడిని. మేడం గారు లేని ఇల్లును చూడలేకపోతున్నాను సార్. ఓహో, ప్రతి ఫోటోలో ఒకే పర్సా? అంటే ఈ మేడంకి ఈ పర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నా పేరు నరేష్, నేను ఈ బంగ్లాకి వాచ్మెన్ సార్. అసలు మీరంతా నిన్నెక్కడికి వెళ్ళారు? సార్, మేమందరం సాయంత్రం 6 గంటలకే వెళ్ళిపోతాం సార్. అందరూనా? అవును సార్. సార్, పైన ఈ ఫోటోలు దొరికాయి సార్. ప్రతి ఫోటోలో ఒకే పర్స్ ఉంది. అవునా? ప్రణీత్, ఈ ఫోటోలో ఉన్న గ్లాస్లో
ఎవరిదో షాడో కనిపిస్తోంది కదా? సరిగ్గా కనపడడం లేదు సార్. ఎవరై ఉంటారు? సరే, మీ సానియా మేడంని కలవడానికి 2 రోజుల ముందు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అవును సార్, ఒక ఆవిడ వచ్చింది సార్. ఎవరు? తెలీదు సార్, కానీ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వచ్చినాయి సార్. ఎవరై ఉంటారు? ఓ పంచే ప్రణీత్, వీళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకో, DNA టెస్ట్ చేద్దాం. సానియా రిలేటివ్స్ దగ్గర, తనకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర శాంపిల్స్ తీసుకో. ఏ పునీత్, నీ జీవితాన్ని మార్చేసి నిన్ను స్టార్ని చేసేస్తాం. సానియా తర్వాత నువ్వే స్టార్వి. అయ్యో లేదు సార్, సానియా మేడంతో నన్ను పోల్చకండి. ఆవిడంటే నాకు చాలా గౌరవం. ఆవిడ్ని మేమే స్టార్ని చేసాం. ఒకసారి ఇది చదివి సంతకం పెట్టు. ఆ, సరే సార్. ఒక్క నిమిషం. చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. చదువుకున్నవాడినేనండి. ఎందుకు అలా అడుగుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? ఇక్కడేం పని మీకు? నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇలాంటి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు చదివి సంతకం చేయాలని తెలీదా? మిస్టర్ సమీర్, మిస్టర్ ఆదిత్య, ఇంతకు మీరెవరండి? మా వ్యవహారంలో తలదూరుస్తున్నారు ఎందుకు మీరు? ఆ అధికారం మాకుంది. సానియా హత్య గురించి మిమ్మల్ని విచారించడానికి వచ్చాం. తనెవరో మీకు తెలుసుగా, మీ కంపెనీ సింగర్. దాన్ని మీరు బెదిరించారుగా. వీఆర్ సిఐడీస్. పునీత్, నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. సార్ తన హత్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు. తన మా కంపెనీ గుడ్ సింగర్. తన ద్వారా మేము కోట్ల రూపాయలు సంపాదించాం. మరి మీరు తను ఎందుకు బెదిరించారు? ఎందుకు? సార్, మేం బెదిరించడం ఏంటి? తనే మమ్మల్ని బెదిరించింది, మా పైన కేసు కూడా పెట్టింది. అవును సార్. తప్పుడు కాంట్రాక్ట్ మీద సంతకం చేయించారా లేదా? నువ్వు ఇక్కడే పని చేస్తావా? అవును సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? సానియా మేడంకి ఎవరితో పడేది కాదు సార్. తన కోపం చాలా ఎక్కువ. అయితే ఏంటి సార్, ప్రతిరోజు ఎవరితో ఒకరితో గొడవ పడేది. వాళ్ళలోనే ఎవరో ఒకరు చంపుంటారు. ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. మీ పేరు? నిహాల్. తను చంపాలన్నంత కోపం ఎవరికుందో చెప్పగలరా? నేనైనా చెప్పగలనండి. యాక్చువల్లీ నాకు సానియాకు మధ్య చిన్న గొడవ జరిగింది. అది వృత్తిపరమైంది. దాట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్, సానియా మేడం చాలా మంచిదండి. పోయిన వారం అనుకుంటాను సార్, ఆవిడ రికార్డింగ్ ముగించుకొని బయటకు వస్తూ తన పర్స్ ఇక్కడే మర్చిపోయింది. నేను తన పర్స్ ఇద్దామని వెళ్తే ఆవిడ 8,000 రూపాయలు బహుమతిగా ఇచ్చింది సార్. థ్యాంక్స్ కూడా చెప్పింది. ఓ చిన్న పర్సు కోసం 8,000 రూపాయల? పర్సు తిరిగిచ్చినందుకు 8,000 రూపాయల? అలాగంటే ఈ మధ్య ఖరీదైన పర్సులే దొరుకుతున్నాయి సార్. ఎంత ఖరీదుంటాయి జోసఫ్? అలా అంటే 20-30 వేల నుంచి 1,00,000-1,50,000 వరకు ఉంటుంది సార్. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. కానీ అది ఒక చిన్న పర్స్ కదా, ఓ క్లచ్ బ్యాగ్ లాంటిది. నిజమే సార్, కానీ నా ఉద్దేశంలో పర్సు విలువ అంత లేకపోయినా అందులో ఏదో విలువైన వస్తువు ఉండి ఉండాలి. అదే కనుక పోయింటే సానియా చాలా బాధపడి ఉండాలి. అయ్యుండొచ్చు, ఏదైనా ఖరీదైన వస్తువు, డైమండ్ లాంటివి. అవును సార్. సార్, సానియా పర్సు స్టూడియోలో మర్చిపోయింది. ఆ స్టూడియో ఓనర్తో తనకు గొడవ జరిగి అది పెద్ద ఇష్యూ కూడా అయింది. సానియా వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది కదా? అవును సార్. వాళ్ళు సానియాకి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎవరు? వాళ్ళ పేరేంటి? ఆదిత్య, సమీర్. మధు, నీకు వాళ్ళ మీద అనుమానం ఉందా? అవును సార్, వాళ్ళిద్దరే మా అక్కను చంపుంటారు. నాకెందుకో ఇప్పటికీ నమ్మకం లేదు. తను చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. నేను తనకి ఆంటీనే అయినా నేను వీళ్ళిద్దరిని మాత్రం ఎప్పుడూ నా చెల్లిదాన్ని చూసుకునేదాన్ని. తనకు చాలా మంది శత్రువులున్నారు, ఎందుకంటే తనకు కోపం చాలా ఎక్కువ. కానీ తను మాత్రం ఎప్పుడు ఎవ్వరు చెడు కోరుకునేది కాదు, ఎవరికి ఎలాంటి అన్యాయము చేయలేదు. సార్, తనకి నా మీద కూడా కోపం ఉండేది. తను ఎప్పుడు తన చెల్లెల్ని నేను వల్ల వేసుకున్నాను అనేది, కానీ నేను ఎప్పుడు ఆమెను గౌరవించేవాడిని. దాని గురించి నేను మేము అడగలేదు కదా. నేను నువ్వు మంచివాడిని అని ఎందుకు చెప్పుకుంటున్నా? అంటే నేను జరిగిన విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్ మీకు. సార్, సానియా హత్య జరిగిన చోటే తన పర్స్ కూడా మాయమైంది. సార్, ఆ పర్స్ అంటే మా అక్కకి చాలా చాలా ఇష్టం సార్. ఇంతకీ ఆ పర్సులో ఏముంది? నాకు తెలీదు సార్,
ప్లీజ్ వెళదాం పద. ఒక నిమిషం, మాకు మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి డిఎన్ఏ టెస్ట్ కోసం. హత్యా స్థలంలో బ్యాగ్ దొరికింది, దానికి రక్తం అంటుకొని ఉంది. ఏంటి సార్ మీరు అనేది? ఆ రక్తం మాదా? అలా నేనా? మేము ఆ బ్యాగ్ మీద ఉన్న రక్తం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎవరిదని. సీమ గారు, మీ బ్లడ్ గ్రూప్ కూడా కావాలి. నాదా? నాదెందుకు? అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్లడ్ మీదో కాదో టెస్ట్ చేశాక తెలుస్తుంది. పదండి. సార్, సానియా వారి ఇంట్లో ఫోటో దొరికింది. సానియా వెనకున్న ఈ గ్లాస్లో చూడండి సార్, ఎవరిదో షాడో ఉంది. డాక్టర్ రాహుల్, మీరు అడిగినవన్నీ తెచ్చిచ్చాం. 15 మంది రక్తం శాంపిల్స్, సలైవా శాంపిల్స్ అన్నీ ఇచ్చాం. కనీసం ఎప్పుడైనా చెప్పు నా చెవిలో. అది ఏ బ్యాగ్లో ఆ శవం దొరికిందో ఆ బ్యాగ్ పైన ఉన్న రక్తం ఎవరిదో చెప్పాలి మీకు, అంతే కదా బాస్? దాని గురించి కాక నీ పుట్టినరోజు గురించా? ఏసీపీ సార్, మీరు గనుక నా పుట్టినరోజు నాడు నాకు బ్యాగ్ గిఫ్ట్ ఇస్తే నేను ఈ ప్రణీత్ కాళ్ళ మధ్యలో దూరిపోతా. సార్, నా కాళ్ళ మధ్యలో అంత సందు ఎక్కడుంది? నీది నీకు తెలియదు ప్రణీత్. నేను పడిపోతానేమో సార్. ఆపుతావా? మంచి జోకును కూడా మర్డర్ చేస్తావేంటయ్యా అంటూ నవ్వుకోవాల్సిన జోక్ ఇది. సార్, ఇది బాధపడాల్సిన సమయం, నవ్వుకునే ఛాన్సే లేదు. ఇదిగో చూడండి, ఒక్కడితోనే చస్తున్నామంటే రెండో ఆవిడ కూడా తయారైపోయింది. ఏమ్మా, ఇది ల్యాబా శ్మశానమా? సార్, ఎవరి డిఎన్ఏ మ్యాచ్ కావట్లేదు. ఏంటి, ఆ ఇంట్లో ఉన్న 10 మందిలో ఒకరిది కూడా మ్యాచ్ కాలేదా? అవును సార్, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిది కానే కాదు. నా ఉద్దేశంలో ఈ హత్య ఎవరో డబ్బు తీసుకొని చేసుంటారు. ఎవరో అపరిచితుడు, డబ్బు కోసమేమో. అక్కడ చూస్తే లూటీ లాంటిదేం జరగలేదు. అంటే హత్య చేసిన వాళ్ళెవరో దగ్గర వాళ్ళే అయి ఉంటారు. సార్, తనకి దగ్గర వాళ్ళంటే తన చెల్లెలు మధు ఒక్కతే ఉంది. మధు సానియా చెల్లెలు కానే కాదు. మధు సానియాల డిఎన్ఏ ఒక్కటి కాదు. మధు సానియా చెల్లెలు కాదా? మరి ఈ విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచింది? ఏదో మతలబుంది అభిజిత్, ఏదో మతలబుంది. ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టేస్తుంటే నిజంగానే తన సొంత చెల్లెలు అనుకున్నాను నేను. కానీ ఏదో మతలబుంది అభిజిత్. సార్, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అదే 7 లేని బ్యాగ్ లో వస్తుంది కదా, దాని రిపోర్ట్ వచ్చింది. ఏంటా రిపోర్ట్? సార్, ఆ పర్ఫ్యూమ్ లో జాస్మిన్, సెర్మెన్ అంటే దాల్చిన చెక్క, ఇంకా కాఫీ కలుసున్నాయి. కాఫీ? పర్ఫ్యూమ్లో కాఫీని కూడా కలుపుతారా? సారికా, నీకు తెలిసినంత వరకు అలాంటి పర్ఫ్యూమ్ ఏమైనా ఉందా? అవును సార్, ఇందులో 2-3 పేర్లున్నాయి. మిస్టీరియస్, ఇంచెక్, ఇంకా వియో. మిస్టీరియస్ ఇంజాంటెడ్ వియో. అభిజిత్, ఆమెనే పట్టుకోండి, ఆ మధుని. ఈ మూడింటిలో తను ఏ పర్ఫ్యూమ్ వాడుతుందో తెలుసుకోండి. ఎవరంత దారుణంగా మా అక్కని చంపేశారు? ఎవరే ఉంటారు అది? ఒకవేళ సీమా ఆంటీ కాదు, ఉదయ్ అంటే దాని అర్థం నన్ను కూడా చంపేస్తారా? ఏమైంది నీకు? నేను ఉదయని, నీ ఉదయని. నీకు ఒంట్లో బాగాలేదని నీకోసం మెడిసిన్ తీసుకొచ్చాను, వేసుకో. మెడిసిన్సా? నాకు మెడిసిన్స్ ఎందుకు? అసలు నాకేమైందని? నేను బాగానే ఉన్నానుగా. ఇప్పుడు అర్థమైంది. నువ్వే కదా మా అక్కని చంపేసింది. చెప్పు, నన్ను కూడా చంపేస్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం నువ్వు మాట్లాడేది? అసలు సానియా నేనెందుకు చెప్తాను? ఎందుకంటే మా అక్కకు నువ్వంటే ఇష్టం లేదు గనక. ముందు ఈ మెడిసిన్ వేసుకో. ఉదయ్, గెట్ అవుట్. మధు,
ఉదయ్ గెట్ అవుట్. మధు, ఇటువైపు రా మధు. మధు, ఇటువైపు రా మధు. రా మధు, నా దగ్గరికి రా మధు. మధు, నీకోసమే వచ్చా. రా రా మధు. మధు, మధు, రా మధు. మధు, మధు తను ఎక్కడేం చేస్తోంది? Oh my God. మధు, ఆగరా. గుడ్ జాబ్. హౌ ఇస్ షీ? సార్ షీఈ్ ఆల్ రైట్. మధు, మధుకి ఏమైంది? తన ఆరోగ్యం ఏం బాలేదు. అంటే ఇప్పుడే కాసేపటి ముందు ఓ ట్రక్ కింద పడబోయింది. వాట్? ఒక్క నిమిషం, నువ్వెక్కడున్నావు? నేను డాక్టర్కి ఫోన్ చేయడానికి వెళ్ళాను. తను రోడ్డు మీదకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మధు, లే మధు. మధు, ఎక్కడున్నా నేను? మీరు నన్ను లోనికి ఎందుకు తీసుకొచ్చారు? మా అక్క బయట నా కోసం ఎదురు చూస్తోంది. మా అక్క దగ్గరికి వెళ్ళాలి. ఏంటి, సానియా బయట ఉందా? తను సానియాని వెతుకుతోందేంటి? చూడు మధు, సానియా చనిపోయింది. అర్థమైందా? లేదు, అక్క ఇంటి బయటే ఉంది. నేను తనని వెంటనే కలవాలి. మధు, పిచ్చి పట్టినట్టు పిచ్చి పనులు చేయకు. ఇవి పిచ్చి పనులు కావు. నేను స్వయంగా అక్కని చూశాను. చూడు మధు, నిజంగానే తను లేదు. నీకు తను ఎక్కడైనా కనపడుతుందా? లేదుగా. ఓకే మధు, ఓ విషయం చెప్పు. నువ్వు మిస్టీరియస్, ఎన్చాంటెడ్ లేక వ్యూ అనే పర్ఫ్యూమ్ ఏమైనా వాడుతున్నావా? వియోనా? అవును. ఈ పర్ఫ్యూమ్ సీమా గారు బాగా యూజ్ చేస్తారు. సీమా? సానియా చనిపోయిన తర్వాత సీమా గారి బిహేవియర్లో ఏదైనా చేంజ్ వచ్చిందా? అంటే పెద్దగా ఏమీ లేదు, కానీ ఒక్క విషయం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సీమా ఆంటీ వేసుకునే బట్టలు. బట్టలా? తను ఇదివరకు స్లీవ్లెస్ బట్టలే వేసుకునేది. బట్ ఐ డోంట్ నో వై సానియా చనిపోయిన తర్వాత తను ఫుల్ స్లీవ్ బట్టలే వేసుకుంటుంది. ఓసారి సీమా ఆంటీని బ్యూరోకి తీసుకురండి. చూడండి, మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మీ అందరిపైన కేసు పెడతాను. అభిజిత్, ఏం చేశారు మీరు? అది కాదు సార్, మిస్బిహేవ్ చేయట్లేదు. తనని కేవలం స్లీవ్స్ పైకి లాగమంటుంటే తను ఆర్గ్యూ చేస్తుంది. ఓహో, Yes, sir. ఇంతేనా? Yeah. సీమాజీ, కాస్త స్లీవ్స్ పైకి లాగి చూపించండి. సరే కానివ్వండి, స్లీవ్స్ పైకి లాగండి. ఏంటి మీరు మాట్లాడేది? మరి సానియాని ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎవరు చెప్పారు మీకు? ఆ బ్యాగ్, ఏ బ్యాగ్ నుంచి సానియా శవం మాయమైపోయిందో అందులో మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. సానియా డబ్బులు ఇవ్వడం మానేస్తే తనను చంపి పారేస్తావా? లవణ్య, చేతులు చెక్ చేయి. వద్దు ప్లీజ్. చూపించు. నేను చూపించను. చెప్పేది నీకే. వద్దు, చూపించు. నేను చూపించను. నీ కాదు చెప్తుంటే. అరే ఏంటిది? చూడండి సార్. ఓహో, సీమాజీ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎలా చనిపోయింది సానియా? ఎలా చనిపోయింది? నేను సానియాని చంపలేదు. నేను కేవలం తనని కలవడానికి వెళ్ళాను. అంటే మీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ నచ్చవని. సానియా నువ్వు ఇలా ఉండు, సానియా నువ్వు అలా ఉండు అంటే నాకు నచ్చదు. నాకు ఈ లెక్చర్ ఇవ్వడం మానేయండి. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను కదా అని పెత్తనం చెలాయిస్తే నేను సహించలేను. నా చెల్లి మౌనిక విషయంలో కూడా నేను తనకు అక్కని మాత్రమే కాదు, తన తల్లిని తండ్రిని కూడా. తను ఎలా పెంచాలో నాకు తెలుసు. సానియా, నువ్వు నీకన్నా మధుని ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అలాగాని తనని తన కన్న తల్లి నుండి దూరం చేయాలని ప్రయత్నించకు. కన్న తల్లి ఎలా ఉండాలో తెలుసా ఆవిడికి? 15 ఏళ్ల క్రితం మధుని వదిలి వెళ్ళినప్పుడు ఏమైపోయింది ఈ ప్రేమంతా? ఏంటో ఇప్పుడు పుట్టుకొచ్చేస్తుంది ప్రేమ. సానియా, నీకిలాంటివి ఎంత చెప్పినా అర్థం కావు. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించవు. నేను మధుకి ఈ నగ్న సత్యం తప్పకుండా చెప్తాను. తరువాత ఏదేమైనా సరే. వద్దండి,
సానియా వదిలు నన్ను. ఒకవేళ మధుకి నిజం గనుక తెలిస్తే నా అంత చెడ్డది మరొకటి ఉండదు. సానియా ఎలాంటిదైనా కానీ తను మధుని ఎంతో ప్రేమగా చూసుకునేది. సానియా తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. అందుకే మధుని సానియా దూరం చేసుకోవడానికి అస్సలు ఇష్టపడేది కాదు. సానియా మధుని వాళ్ళమ్మకు దూరంగా ఉంచాలనుకుంది, ఎందుకంటే వాళ్ళమ్మ మళ్ళీ తనని తీసుకువెళ్ళిపోతుందన్న భయంతో. సీమా గారు, మీరు మధు వాళ్ళ అమ్మని ఎప్పుడైనా మీరు కలిశారా? ఆ? లేదు. సార్, ఫోటో క్లియర్గా ఉంది. మనకి రిఫ్లెక్షన్లో కనబడుతున్న వ్యక్తి ఇతనే సార్, నిహాల్. గుడ్ గుడ్, బాగుంది. నిహాల్ ఎక్కడ? ఆ? నిహాలా? త్వరగా చెప్పు, నిహాల్ ఎక్కడ? అక్కడున్నాడు. ఓ మై గాడ్, వీళ్ళు మళ్ళీ వచ్చారంటే. నిహాల్ ఆగు, చెప్పేది నీకే, ఆగు. షిట్. నిహాల్! ఓ షిట్. ఏంటి ఎలా ఉంది? బ్రతికే ఉన్నాడు. అంబులెన్స్ ఫోన్ చేస్తాను. ఓకే, తప్పకోండి ప్లీజ్. హలో, ఐఎమ్ సిఐడి ఆఫీసర్. ఎక్స్ రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. అంబులెన్స్ పంపించండి త్వరగా. ఎంత దుర్వాసన! ఏంటి వాసన? సార్, మై గాడ్, సానియా, సార్ ఈవిడ గోళ్ళకి రక్తం మరకలున్నాయి. వివేక్, ఆ నిహాల్ పొజిషన్. అతనికి ఇంకా స్పృహ రాలేదు సార్. సార్, ఇది నిహాల్ ఫోటోగ్రాఫ్ సార్. ఓ మంచి ఆధారం ఇందులో ఉంది సార్. అవునా? తన మెడ మీద ఉన్న ఈ మార్క్స్ ఏంటి? ఇతని మెడ మీద గాయాలై ఉన్నాయి. సానియా గోళ్ళకేమో రక్తం అంటుకునుంది. ఒకవేళ ఈ రక్తం నిహాల్దైతే కాదు కదా? అభిజిత్, నిహాల్ డిఎన్ఏను సానియా చేతిగోరులో ఉన్న బ్లడ్ను మ్యాచ్ చేసి చూడండి. అప్పుడు తెలుస్తుంది ఈ రక్తం నిహాల్తో కాదు. సార్, అలాగే ఇంటిని కూడా సోదా చేద్దాం, ఏదైనా ఆధారం దొరకవచ్చు. కానీ సార్, ఇది సానియా పర్స్ కదా? రెండున్నాయేంటి? సానియా పర్స్ నిహాల్ ఇంట్లో ఏంటి? సానియా రిలేటివ్స్ ఇలాంటిది తన దగ్గర మాత్రమే ఉందని చెప్పారు. మరి ఈ రెండో పర్స్ ఎవరిది? పైగా రెండు ఒకేలాగా ఉన్నాయి. అంతేకాక దీనిపై రక్తం మరక కూడా ఉంది. ఈ పర్సు చినిగిపోయింది సార్. సానియా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తను ఈ పర్సులో ఏదో విలువైన వస్తువు దాచిందని చెప్పారుగా. ఒకవేళ దాన్ని తీసుకోవడానికి దీన్ని చించేశారంటారా? యువర్ రైట్ అభిజిత్. సార్, ఒకవేళ ఈ పర్సు సానియాదైతే మరి ఈ రక్తం మార్కులున్న రెండో పర్సు ఎవరిది? ఇందులో నెంబర్ ఉంది సార్, 125. దీని మీద కూడా ఉంది 138. సార్, ఇవి చాలా పెద్ద కంపెనీ పర్సులు, ఖరీదైనవి కూడా. అయితే ఈ పర్సు గురించి తెలుసుకోవడం ఇప్పుడు ఇంకా సులభం అవుతుంది.
చూడండి, చెప్పండి ఇలాంటి బ్యాగ్ ఉందా మీ దగ్గర? సార్, ఇది సఫారిటీ ప్లాటినం బ్యాగ్ అండి. అంటే ఇప్పటికి ఓ ఇద్దరికి మాత్రమే అమ్మానండి. ఎవరెవరికి అమ్మారు? ఒకటి సానియా మేడం కండి, ఆవిడ ఈ మధ్యనే చనిపోయింది. మరి రెండో బ్యాగ్? రెండో బ్యాగ్ నేను ఒక ఆవిడ వచ్చింది సార్, తను కూడా సానియా మేడం బ్యాగ్ ఫోటో తీసుకొచ్చింది. ఆవిడకి కూడా సేమ్ ఇలాంటిదే కావాలని అడిగింది సార్. అది 2 వారాల ముందు సార్. 2 వారాల ముందా? సరే, ఈ విషయం చెప్పు. ఆవిడ ఈ బ్యాగ్ని ఎలా కొనుగోలు చేసింది? ఐ మీన్, క్యాష్ ఇచ్చి కొనుక్కుందా లేదా క్రెడిట్ కార్డు యూజ్ చేసిందా? క్యాష్ ఇచ్చింది సార్, క్యాష్. క్యాష్? సుమారు ఆవిడ వయసు ఎంత ఉంటుంది? చూడటానికి ఎలా ఉంది? ఏ డ్రెస్ వేసుకుంది? ఏమైనా చెప్పగలవా? సార్, తను తన తల మీద ఓ స్కార్ఫ్ కట్టుకుంది, ఇంకా పెద్ద సన్ గ్లాస్ కూడా వేసుకుంది. మరో విషయం, ఆవిడ తన వేళ్ళకి డైమండ్ రింగ్ కూడా వేసుకుంది. డైమండ్ రింగా? తను బ్యాగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు తన గురించి తను ఏదైనా చెప్పు ఉంటుంది కదా, తన అడ్రస్ గురించి, సెల్ నెంబర్ ఇంకేమైనా? ఉంది సార్, రండి ఇస్తాను. ఇదిగో సార్, చూడండి. అంటే ఈ బ్యాగ్ మధు ఆర్డర్ ఇచ్చిందనమాట. వివేక్, ఓసారి ఈ టెలిఫోన్ నెంబర్ డైల్ చేయి. హలో సార్, ఈ టెలిఫోన్ నెంబర్ సానియా ఆఫీస్ నెంబర్. ఇది మధు అసలు ఆ నెంబర్ ఎందుకు ఇచ్చి ఉంటుంది? సరే, ఈ నెంబర్స్ ఏంటి? 125138 ఏంటిది? నేను చెప్తాను సార్. ఇవి బ్యాగ్ సీరియల్ నంబర్స్. ఈ బ్యాగ్ చాలా లిమిటెడ్గా మార్కెట్లోకి వచ్చాయి, అందుకనే ప్రతి బ్యాగ్కి ఓ సీరియల్ నెంబర్ అలాట్ చేశారు. కాబట్టి సానియా మేడం బ్యాగ్ సీరియల్ నెంబర్ 125, ఇక మధు మేడం బ్యాగ్ నెంబర్ 138. ఏంటిది అర్థం కావట్లేదు. సానియా బ్యాగ్ నెంబర్ ఏమో భలే విచిత్రంగా ఉంది. పర్సునేమో మధు కొన్నది, నంబర్ సానియాది ఇచ్చింది. మరో విషయం సార్, తను పర్సు కొనడానికి వచ్చినప్పుడు చాలా పెద్ద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉందంట. వేలికి ఒక పెద్ద వజ్రపు ఉంగరం. పెద్ద డైమండ్ ఉంగరమా? అయితే మధునే అయి ఉంటుంది. మధుయేగా ఇలాంటి ఉంగరాన్ని పెట్టుకునేది. కానీ ఇందులో ట్విస్ట్ ఉంది సార్. నేను పర్సనల్గా సేల్స్ మెన్తో మాట్లాడినప్పుడు ఏ అమ్మాయి అయితే ఈ పర్స్ కొనడానికి వచ్చిందో తన చేతి ఉంగరం చాలా లూజ్గా ఉందట, అందుకే తన మాటకు ముందు చూసుకునేదట. కానీ మధు చేతికి ఉన్న ఆ ఉంగరం చాలా టైట్గా ఉంది సార్. ఒకవేళ దీనంతటికి కారణం మధు కాదేమో? తను ఇంకెవరైనా ఇరికించుండొచ్చుగా. మరి తను సానియా లాంటి పరిస్థితి ఇంకోటి ఎందుకు కొన్నట్టు? ఎందుకంటే అభిజిత్ ఆ పర్సును సానియా దగ్గరున్న పర్స్థానంలో పెట్టి సానియా దగ్గరున్న పర్సును తీసుకొని దాంట్లోంచి విలువైన వస్తువును బయటికి తీయాలని. కానీ ఎవరు చేసుంటారు? వాళ్ళెవరో కానీ మధు గురించి బాగా తెలిసిన వాళ్ళై ఉంటారు. పైగా ఆ వ్యక్తి దగ్గర సానియా ఆఫీస్ నెంబర్ కూడా ఉంది. రైట్. సీమ కాకుండా మధు సానియాల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? సార్, ఆ అమ్మాయి. ఓ, ఆ అమ్మాయా? మధు, పైకి రా మధు. అక్క, నేను వస్తున్నా. మధు, పైకి రా. అక్కడే ఉండ. నీకోసమే చూస్తున్నా. రా మధు, పైకి రా మధు. అక్క, అక్క, మధు, అటు ఎందుకు వెళ్తున్నావు? తను చూడటానికి నేను వెళ్తున్నా. అక్క, మధు, పిచ్చి పడినట్టు మాట్లాడుకో. సానియా ఎప్పుడో చనిపోయింది. లేదు ఉదయ్, అక్కకి నేనంటే చాలా ఇష్టం. నా మాట విను మధు, నన్ను అర్థం చేసుకో. మధు, రా మధు. అక్క, వస్తున్నాను. మధు, అక్క, రా మధు. అక్క, అక్క, రా మధు. అక్క, అక్క, నా దగ్గరికి రా మధు. అక్క, 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 రా రా మధు. రా అక్క, రా, ఇంకా దగ్గరికి రా. అక్క, నేను వస్తున్నానక్క. రా మధు. అక్క, అక్క, రా మధు. రా మధు.
మీ అక్క దగ్గరికి రా మధు. రా రా రా. అక్క ఏ ఆగు, నువ్వు సానియా దెయ్యానివా? వదులు నన్ను, వదులు, చెప్పేది నీకే. వదులు. నువ్వా? అయితే నువ్వేనా మా అక్క రూపంలో వచ్చింది? నువ్వేనా మా అక్కని చంపేసింది? అవును, నేనే సానియా చంపాను. తను చనిపోయాకే చాలా మంది జీవితాల్లో ప్రశాంతత వచ్చింది. కానీ నువ్వే పిచ్చిదానిలాగా మీ అక్కని పూజించేదానివి. ఈ రోజు దాని కారణంగానే చచ్చేదానివి. ఆస్తి మొత్తం నాకే దక్కేది. నకిలీ పేపర్లు చేయించుకురా. అవును, ఆ నకిలీ పత్రాలతోనే నేను దేనికోసమైతే కలలు కంటున్నానో ఆస్తి మొత్తం నా పరమయ్యేది. అదిరింది. ఒకరోజు సానియా ఫోన్లో ఒక ఆమెతో గొడవ పడుతుంటే విన్నాను. సానియాను మధుకు దూరంగా ఉండమని ఆమె బెదిరించింది. అప్పుడు నాకు అర్థమైంది, సానియా మధు సొంత తల్లితో మాట్లాడుతుందని. ఇంతకాలం సీమా ఫామ్ హౌస్ లో తను దాచుంచాం. ఆ ఫామ్ హౌస్ కి సానియా పర్సులోనే ఉండేది. ఇంతకీ సానియాని ఎందుకు హత్య చేశావు? ఆ రోజు రాత్రి నేను నిహాల్ సానియా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సానియాని పిలిచి నేను నిహాల్ నోరు విప్పకుండా ఉండాలంటే దానికి ప్రతిఫలం ఇమ్మని అడిగాం. అప్పుడు దానికి చాలా కోపం వచ్చింది, మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టింది. దాంతో మేము మీరిద్దరూ కలిసి సానియాని మర్డర్ చేశారు కదా? నేను కాదు, నిహాలే సానియాని చంపేశాడు. మా అమ్మ ఎక్కడ? తను ఇప్పటికీ సీమా వాళ్ళ ఫామ్ హౌస్ లోనే ఉంది. తనకి డ్రగ్స్ ఇచ్చాం లేవకుండా ఉండడానికి. అసలు అక్క ఇలాంటివన్నీ చేయడానికి కారణం ఏంటి? నేను కావాలంటే అన్ని వదులుకునేదాన్ని కదా. రూపా, నువ్వు జైల్లో ఎలాంటి జీవితాన్ని అనుభవించబోతున్నావంటే అది ప్రతి ఒక్కరికి గుణపాఠం అవుతుంది. ఇక నిహాల్ తను చేసిన తప్పులన్నిటికీ ఉరిశిక్ష అనుభవించాల్సిందే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.